2026 సంవత్సరం మార్చి నెల 10వ రాశి మకర రాశి. ఈ మకర రాశి ఎట్లా ఉందో చూద్దాం. ఈ మకర కుంభాలకి శని అధిపతి. ఈ మకర రాశికి శని తృతీయానికి వచ్చాడు. ఏలినాటి శని అయిపోయింది. అయితే ఈ ఏలినాటి శని అయిపోయినా కూడా ద్వితీయం ధనవాగ్విత్తం. మరి మకర రాశికి ద్వితీయంలో రాహువు, కుజుడు, బుధుడు ఉన్నారు. వీళ్ళు ధనాధిపతులు అవుతారు. తర్వాత బుధుడు బాగున్నాడు, రవి బాగున్నాడు, శని బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, గురువు బాగున్నాడు. సరిగా చెప్పాలంటే ఈ రాశికి సరిగా 5 గ్రహాలు పూర్తిగా బాగున్నాయి. దీనివల్ల వచ్చే ప్రయోజనం విదేశాల్లో మంచిగా ఎంతో గొప్పగా అభివృద్ధి చెందడానికి బాగా అవకాశం ఉంది. ఈ రాశి వాళ్ళు వ్యాపారాలు, అన్ని రకాల వ్యాపారాలు కూడా బాగుంటాయి. తర్వాత నిత్యావసర వస్తువుల వ్యాపారం కూడా బాగుంటుంది. ఈ బుధుడు, రవి బాగుండటం చేత బుధాదిత్య యోగం అంటారు. 2 గ్రహాలు బాగుంటే వ్యాపారం అన్ని విధాలా మంచిగా ఉపయోగపడుతుంది. శుక్రుడు బాగున్నాడు, వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది. సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతారు. ఇళ్ళు కట్టుకునే వాళ్ళకి ఇళ్ళకు కూడా మంచి అవకాశం ఉంది. యాక్టర్లు కామని, తర్వాత ఈ ఎప్పుడు కూడా ఈ కళాకారులు రకరకాల కళలంటే యాక్టరే కళాకారులు కాదు, వాయిద్యాలు వాయించేవాళ్ళు కావచ్చు. మరి తర్వాత సెట్టింగ్స్ తయారు చేస్తారు. సెట్టింగ్స్ తయారు చేసేవాళ్ళు కూడా కళాకారులే. ఆర్ట్ వేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కళాకారులే. వాయిద్యాలు, అన్ని రకాల వాయిద్యాలు వాయించేవాళ్ళు కళాకారులే. సౌండ్ కంట్రోల్ చేసేవాళ్ళు వీళ్ళంతా కళాకారులే. ఇటువంటి కళాకారులందరికీ కూడా అన్ని విధాలా బాగుంది. రియల్ ఎస్టేట్ మాత్రం మధ్యస్థంగా ఉంది. అయితే ఈ రాశి మకర రాశి సరే, ఈ రాశి వాళ్ళకి దాదాపుగా 100కి 60 వంతులు బాగుంది చెప్పాలంటే. దీన్ని కరెక్ట్గా ఉందా లేదా చూడాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మాత్రం జాతకాలు చూపించుకోవడం చాలా అవసరం. అయితే ఈ రాశి వాళ్ళకి అన్ని విధాలా బాగుంది. కానీ బాగుండదు ఏమిటా అంటే కాలసర్ప దోషం. రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. కుజుడు పూర్తిగా బాగలేరు. ఇవి పాపగ్రహాలు. ఈ పాపగ్రహాలు కుజుడు, రాహువు, కేతువు, ఈ 3 గ్రహాలు కూడా పాపగ్రహాలు. ఈ పాపగ్రహాల వల్ల ఏమిటా అంటే శుభగ్రహాలు 4 బాగున్నా ఒక్క పాపగ్రహం కనుక బాగుండకపోతే ఎన్నో రకాల సమస్యలు, ఎన్నో రకాల ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. పైన ఈ కాలసర్ప దోషం ఏంటంటే మరి చంద్రుడికి కానీ సూర్యుడికి కానీ గ్రహణం పెట్టినప్పుడు, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం పెడితే రాహుకేతువుల మధ్యలోనే ఈ సూర్యుడు కానీ చంద్రుడు కానీ పడతాడు. అప్పుడు ప్రపంచానికే చాలా ఇబ్బంది కలుగుతుంది. అటువంటి సూర్యచంద్రుడికే ఇబ్బంది వచ్చినప్పుడు మనకు కాలసర్ప దోషం వస్తే మనకు పూర్తిగా ఇబ్బంది కదా. అందులో కుజుడు కూడా ద్వితీయంలో ధనాధిపతి ఉన్నాడు. కానీ ధనాన్ని సద్వినియోగం కాకుండా ఇబ్బంది, డబ్బులు వస్తాయి, వచ్చిన డబ్బులు ఎట్లా వచ్చినాయో ఎట్లా పోయినాయో అర్థం కాదు. ఇట్లాంటి విపరీతమైన సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి? ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి చండీ ప్రదక్షిణ అంటారు, ఆ చండీ ప్రదక్షిణాలు 11 చేయాలి. ఇదే కాకుండా ఈ రాశి వాళ్ళు నవగ్రహాలకు కూడా ప్రదక్షిణ చేయాలి. ఇట్లా నవగ్రహాలు ప్రదక్షిణ చేయడమే కాకుండా మరి ఈ నవగ్రహాలకి అన్ని గ్రహాలకు కూడా ఒక ఆదివారం రోజు అన్ని గ్రహాలకు పూజ చేయించుకుంటే మరీ మంచిది. తర్వాత సోమవారం ఈశ్వరుడికి అభిషేకం, అందులో ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, పండ్ల రసం, వీటితో పూజ. తర్వాత మారేడు దళాలతో ఆ అభిషేకం కాక మారేడు దళాలతో పూజ చేసుకోవటం. ఇట్లా చేసినట్లయితే మీకున్నటువంటి ఈ కాలసర్ప దోషం అనేది మామూలుది కాదు. ఈ కాలసర్ప దోషం ఉన్నట్టుండి మనల్ని మాయ చేసేస్తుంది. అంతా వస్తున్నట్టే ఉంటుంది, బాగా ఆదాయం వస్తున్నట్టే ఉంటుంది. ఎవరికో మొత్తం సంపాదించి ఒకరి చేతిలో పెడతాం, వాడు మొత్తం ఎగ్గొట్టేస్తాడు. ఈ ఉన్నది కాక ఇంట్లో కూడా కల్పిస్తాం. ఎట్లా అవుతుంది? వడ్డీ ఆశ మొదలు చేసింది అంటారు. మరి ఎంతో సంపాదించవచ్చు. ఈ వచ్చిన డబ్బులు, ఇంట్లో డబ్బులు కూడా ఇస్తే వాడు అదే కాకుండా ఇంకో గమ్మత్తు జరుగుతుంది. ఒక్కోసారి ఎవరన్నా ఒక ఇండస్ట్రీస్కి
బ్యాంకుకి అప్లై చేస్తారు. లోను కావాలి, లేకపోతే ఆర్థిక స్తోమత ఉన్నవాడు, గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నవాడు, మరి ఇటువంటి వాడి సంతకం పెట్టమంటారు. హామీ సంతకం నువ్వు పెట్టావనుకో, వాడు లోన్ తీసుకుంటాడు. వాడు అడ్రస్ లేకుండా పలాలైపోతాడు. నీ ఆస్తి అమ్మినా కూడా నీ బాకీ తీరదు. వాడి బాకీ నువ్వు తీర్చాలి. చివరికి జైలు పాలు కావాల్సి వస్తుంది. ఇట్లాంటివన్నీ జరగడానికి కారణం ఏంది? కుజుడు, రాహువు, కేతువు బాగుండకపోతే ఇట్లాంటి సమస్యలు బాగా వస్తాయి. కాబట్టి 5 గ్రహాలు బాగున్నాయి కదా అని సంతోషపడటం కాదు, కావాల్సింది మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా, మీ జాతకం ద్వారా ముందు మీ జాతకం చూపించుకొని దానికి ఏమేమి దోషాలు ఉన్నాయో అవి చేసుకోవటం మంచిది. అయితే ఏంటంటే 25వ సంవత్సరం నుంచి 27 వరకు కూడా గ్రహస్థితి పూర్తిగా బాగాలేదు. ఎన్ని బాగున్నా ఏ ఒక్క గ్రహం మనల్ని బాగా కష్ట నష్టాలు పెట్టడానికి అవకాశం ఉంది. ఇట్లాంటి వాటి నుంచి మీరు తప్పించుకోవాలి అనేటట్లయితే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం, ముందు ఇష్టదైవాన్ని పూజించడం చేయాలి. 1. 2 తల్లిదండ్రులని కష్టపెట్టకుండా వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళకి సంతోషం కలిగేటట్టుగా ప్రవర్తించాలి. ఎట్లా అంటుందంటే పంచపక్షాలు పరమాన్నాలు అన్నీ పెట్టి నీకు పెట్టదాకా చస్తున్నావు తినిచ్చావు అన్నావు అనుకో, వాడు తిననో లేదు, ఆ పాపం నీకు చుట్టుకుంటుంది. అదే ప్రేమగా పెట్టింది ఉట్టి కారం వేసి పెట్టినా కూడా వాళ్ళు సంతోషంగా ఉండగలుగుతారు. ముందు పసిపిల్లల్ని పెద్దవాళ్ళని సంతోషం పెట్టేట్టుగా ఎవరైతే చూస్తారో, కానీ భార్య కలకంటి అంటారు, భార్యను కూడా ఎప్పుడు సంతోషపెట్టాలి. తల్లిదండ్రుల్ని, పసిపిల్లల్ని, భార్యని సంతోషపెట్టాలి, బాధ పెట్టకూడదు. బాధ పెట్టి నువ్వు ఎన్ని కొనిపెట్టినా ఎంత చేసినా మొత్తం వృధానని. తర్వాత ఇష్టదైవాన్ని తప్పనిసరిగా పూజించాలి. అయితే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేహస్థనాతన, ఈ దేహంలోనే ఒక దేవుడు అనేవాడు ఉన్నాడు. ప్రతి జీవరాశి యందు ఆ జీవాత్మ పరమాత్మ అన్నారు. అటువంటి పరమాత్మ ఉన్నప్పుడు నీ నుంచి ఎవరికి కూడా ఏ జీవరాశికి కూడా అపకారం జరగకుండా ఉంటే ఎటువంటి బాధలున్నా ఎవరైనా సరే పూర్తిగా బయటపడి సుఖంగా బతకగలుగుతారు. స్వస్తి.